పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం రాజకీయం కొత్త టర్న్లు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందంటున్న జనసేనాని పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకుంటాను అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అక్కడ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పిఠాపురంలో వైసీపీని ఖాళీ చేసే పనిలో పడిన జనసేన తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం హరిబాబుకి కండువా కప్పేసింది. మరి జనసేన యాక్టివ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ పరిస్థితి ఏంటి? పవన్ గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించిన వర్మ ఏం చేయబోతున్నారు? పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఇప్పటి నుంచే కాదు, గతేడాది ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ ఖరారైనప్పటి నుంచి ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సరే, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పిఠాపురం నియోజకవర్గం గురించి ఏ వార్త అయినా రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ క్రమంగా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే పలువురు ఆ పార్టీని వీడి జనసేన గూటికి చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పెండెం దొరబాబు 2014 నుంచి వైసీపీతోనే నడిచారు. 2019 ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ పెండెం దొరబాబుకు టికెట్ నిరాకరించారు. పిఠాపురం టికెట్ అప్పటి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగగీతకు ఇక్కడ టికెట్ ఇచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను వంగగీత అయితేనే ధీటుగా ఎదుర్కోగలరని లెక్కలు వేసుకున్న జగన్ బొక్కబొర్ల పడ్డారు. వైసీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన 2024 ఎన్నికల్లో వంగగీతపై పవన్ కళ్యాణ్ 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు వైసీపీ మార్క్ బుజ్జగింపుల కారణంగా పార్టీలోనే కొనసాగారు. పెండెం దొరబాబు గత ఎన్నికల్లో తనను పక్కన పెట్టిన దానికి ఇప్పుడు అదును చూసి వైసీపీని దెబ్బకొట్టారు. వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీ గూటికి చేరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన గూటికి చేరడంతో పిఠాపురం వైసీపీ దాదాపు ఖాళీ అయింది. వంగగీత ఉన్నప్పటికీ ఆమెకు పార్టీ క్యాడర్లో పెద్దగా పలుకుబడి లేదు. ఆమెకు నియోజకవర్గంలో కార్యకర్తల మద్దతు కూడా పెద్దగా లేదు. పెండెం దొరబాబు చేరికతో పిఠాపురంలో జనసేన బలోపేతం కావడమే కాదు, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పరిస్థితి మరింత దిగజారింది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పిఠాపురంలో కొంతమంది వైసీపీ నాయకులు జనసేన తీర్థం పుచ్చుకుంటే మరికొంతమంది ఎన్నికల తర్వాత ఆ బాట పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి వంగగీత నేతృత్వంలో వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత మంచి వాక్చాతుర్యం కలిగి ధారాళంగా కౌంటర్లిచ్చి వంగగీత విశ్వనాథ్ గొంతు దాదాపు మోగబోయింది. వైసీపీ అధిష్టానం పిలిపించిన కార్యక్రమాల్లో తప్ప వంగగీత ఎక్కడా కనిపించడం లేదు. మెగా కుటుంబంతో ఉన్న సంబంధాల వల్లే ఆమె సైలెంట్ మోడ్లోకి వెళ్లారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెండెం దొరబాబు రాజీనామాతో ఆ సెగ్మెంట్లో వైసీపీకి క్యాడర్ లేకుండా పోయిందంటున్నారు. దాంతో పార్టీలో ఉన్నవారిలో తమ వారెవరు బయటవారు ఎవరు ఇప్పటికీ వంగగీత తేల్చుకోలేక సంసిద్ధంలో పడ్డట్లు కనిపిస్తున్నారు. అందుకే పిఠాపురం టౌన్ అధ్యక్ష పదవి తన సన్నిహితుడైన రావుల మాధవరావుకు కట్టబెట్టారు. పిఠాపురం టౌన్ వైసీపీ అధ్యక్ష పదవి విషయంలో వంగగీత నిర్ణయం ఆ పార్టీలో చిచ్చురేపి అరకొర నేతలు కూడా పార్టీ ఆఫీస్ ముఖం చూడడం మానేశారంట. మొత్తానికి పవన్ మార్కు రాజకీయంతో పిఠాపురంలో వైసీపీ ఖాళీ అయి వంగగీత ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. వైసీపీలో మిగిలిన కొందరు కూడా పెండెం దొరబాబుతో టచ్లో ఉంటూ జనసేనలో చేరడం ఖాయమంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన రోజురోజుకి బలోపేతం అవుతూ ఉండడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. పెండెం దొరబాబు జనసేనలోకి రావడంతో పిఠాపురంలో వర్మకు జనసేన చెక్ పెడుతుందని టాక్ వినిపిస్తుంది. పిఠాపురంను సొంత నియోజకవర్గంగా మార్చుకుంటారని పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉన్నారు. డిప్యూటీ సీఎం బాధ్యతల్లో పవన్ బిజీగా ఉండడంతో నియోజకవర్గంలోని ఇష్యూలపై ఫోకస్ చేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పవన్ లేని లోటును వర్మ లీడ్ చేస్తూ తీరుస్తున్నారు.
టీడీపీకి చెందిన వర్మ కాకుండా జనసేన పార్టీ పరంగానే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో దృష్టి పెట్టేందుకు జనసేనాని చూస్తున్నారంట. పెండెం దొరబాబు పార్టీలోకి రావడంతో పార్టీ యాక్టివిటీని మరింత పెంచాలనే యోచనలో జనసేనాని ఉన్నట్లు టాక్ నడుస్తోంది. జనసేన యాక్టివ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ పరిస్థితి ఏంటి? పవన్ గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించిన వర్మ ఏం చేయబోతున్నారు అన్నది చర్చల్లో నలుగుతుంది. పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు ఇంతవరకు ప్రభుత్వం పరంగా ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ బెర్తును మెగా బ్రదర్ నాగబాబు ఎగరేసుకుపోయారు. మరి పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మ రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్టానం ఎలాంటి భరోసా కల్పిస్తుంది అనేది అంతుపట్టకుండా తయారైంది. ఓవైపు నియోజకవర్గంలో పార్టీని యాక్టివ్ చేయడంతో పాటు వైసీపీకి చెక్ పెట్టాలని ప్లాన్లో జనసేనాని తన కోసం అంత త్యాగం చేసిన వర్మకి పిఠాపురంలో ప్రాధాన్యత లేకుండా చేసే పనిలో పడ్డారంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వర్మ ఫ్యూచర్ పై హాట్ చర్చలు జరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.